హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం బిగ్ బాస్ సీజన్ 9 గురించి కొన్ని విషయాలైతే మాట్లాడుకుందాము. అండ్ లైవ్ అప్డేట్స్, నామినేషన్స్ కూడా జరగబోతున్నాయంట, దాని గురించి మాట్లాడుకుందాము. అండ్ నిన్న గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్లో ఎవరు బాగా అనిపించారో దాని గురించి కూడా మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక ముందుగా వచ్చేసి గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ గురించి చెప్పాలి అంటే అసలు కంటెస్టెంట్స్లో మాత్రం ఇద్దరు బాగా అనిపించారు. ఒకళ్ళొచ్చేసి దమ్ము శ్రీజ. అసలు మామూలు ఎనర్జీ లేదయ్యా అసలు. తను స్టేజ్ మీద ఉన్నంత వరకు అసలు ఆ ఎనర్జీ అలా పాస్ చేసిందనమాట అందరికీ. సో నిజంగా చాలా బాగా అనిపించింది. అండ్ నిజంగా బెస్ట్ కంటెస్టెంట్ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అండ్ 8 సీజన్లు అయ్యాయి కదా, ఇప్పటివరకు ఒక్క లేడీ విన్నర్ కూడా అవ్వలేదు. బట్ ఈ సీజన్ అమ్మాయి గెలిచే అవకాశాలైతే కనపడుతున్నాయన్నమాట. సో తినైతే చాలా బాగా అనిపించింది. అండ్ మంచి యాక్టివ్‌గా కూడా ఉందన్నమాట. సో తినైతే బాగా అనిపించింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మన భరణి శంకర్ గారనమాట. భరణి శంకర్ గారు ఎందుకంటే కొంచెం మంచిగా మాట్లాడుతున్నారు. అంతా ఆ బిహేవియర్ అదంతా కొంచెం బావుంది అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. ఇక మిగిలిన కంటెస్టెంట్స్ గురించి చెప్పాలి అంటే ఈ సీజన్‌లో నిన్న మొత్తం 15 మంది ఎంట్రీ ఇచ్చారు కదా! ఆ 15 మందిలో మొత్తం 10 మంది మంచోళ్ళే అయ్యా. ఎలాగున్నారంటే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో' మన రేలంగి మావయ్య గారి డైలాగ్ ఒకటి ఉంటది కదా! మనిషి అంటేనే మంచోడురా, అందరినీ కలుపుకుంటూ పోవాలి, అందరితో నవ్వుతూ మాట్లాడాలి అని అంటారు కదా! సో అలాగే ఉన్నారు బ్యాచ్ మొత్తం అసలు. ఒకళ్ళొచ్చేసి నిజాయితీగా ఉంటాను, అందరిని కలుపుకుంటూ వెళ్తానంటారు. ఇంకోళ్ళొచ్చేసి ఏంటి నేను నా 100% ఎఫర్ట్స్ పెడతాను అని అంటారు. ఏంటో అసలు నిజంగా సీజన్ 6 బ్యాచ్ కంటే మరీ మంచోళ్ళలాగా ఉన్నారని చెప్పాలి అసలు ఈ బ్యాచ్. అండ్ ఒక్కళ్ళు కూడా బాగా కోప్పడే క్యాండిడేట్ లాగా అయితే కనపట్లేదు. మీకు అందరికీ తెలుసు కదా, బిగ్ బాస్‌కి మంచితనం అనేది పనికిరాదనమాట. నిజాయితీ అనేది కూడా ఓకే, జనాల్లో మంచిగా అనిపించిద్ది కానీ అది బిగ్ బాస్ షోకి సెట్ కాదు. నాకు అలాంటి వాళ్ళే ఇష్టం, నిజాయితీగా ఉండేవాళ్ళు ఇష్టం, అందరికీ ఇష్టమే. బట్ అది బిగ్ బాస్ షోకి సెట్ కాదనమాట. సో అది పాయింట్. సో అందరినీ చూస్తుంటే అసలు సుమన్ శెట్టి గారు మరీ మంచోళ్ళలాగా కనిపిస్తున్నారు. ఇంకెవరు మన 'సోల్జర్' పవన్ కళ్యాణ్. సో తను చాలా మంచిగా మాట్లాడుతున్నాడు. గొడవబడే క్యాండిడేట్‌లాగా అయితే కనపట్లేదు చాలా వరకు. అందరూ అలాగే ఉన్నారు. భరణి శంకర్ గారు కూడా మంచోడిలాగానే కనపడుతున్నారు. సో ఇలా బ్యాచ్ అంతా మంచిగా ఉంటే ఇక చాలామంది ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారంటే మీకు అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షో అన్నెమ్మటే ఆ మసాలా, ఆ ఫైరు, ఆ వారు, ఆ రైవల్రీ అదంతా ఎక్స్‌పెక్ట్ చేస్తారనమాట. సో వీళ్ళని చూస్తుంటే అవేమి ఇచ్చేటట్టయితే కనపట్ల. సో ఎంటర్‌టైనర్స్ పర్లేదు, బానే ఉన్నారనైతే తెలుస్తుంది. ఈ సీజన్ కొంచెం ఎంటర్‌టైనింగ్ వేలోనే ఉండేటట్టే కనపడుతుందనమాట. సో అది. అండ్ మ్యాక్సిమం అసలు బిగ్ బాస్ టీమ్‌గా కావచ్చు, బిగ్ బాస్ కావచ్చు, ఈ సీజన్ మ్యాక్సిమం హిట్ చేయాలనే వాళ్ళు ప్రయత్నం అయితే చేస్తున్నారనమాట. అండ్ డిఫరెంట్‌గా ట్రై చేస్తున్నారు. డిఫరెంట్ టాస్క్‌లు అయితే పెట్టబోతున్నారంట. సో చాలా కష్టపడుతున్నారనమాట సీజన్ హిట్ చేయాలని. సో ఏదేమైనా వాళ్ళు ఎంత చేసినా మెయిన్ కంటెస్టెంట్స్ కరెక్ట్‌గా ఆడాలి. ఆ ఫైర్ అనేది వాళ్ళలో ఉండాలి. సో అప్పుడే సీజన్ 9 ఎక్కువ మందికి రీచ్ అయ్యిద్ది. నాకు తెలిసి సీజన్ 9 నిన్న గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ రోజు చాలామంది చూసుంటారు. ఎందుకంటే నిన్న ఏదో గ్రహణం అంట. సో దాని వల్ల ఎక్కువ మంది ఇంట్లోనే ఉండుంటారు కాబట్టి సో అందరూ చూసుంటారు. మంచి రేటింగ్స్ వస్తాయనైతే నాకు అనిపిస్తుంది. సో అదనమాట. అండ్ అలాగే నామినేషన్స్ కూడా ఈరోజు జరుగుతాయంట బిగ్ బాస్ హౌస్‌లో. సో నామినేషన్స్‌లో మరి ఎలా చేస్తారో ఏంటో. వచ్చిన ఫస్ట్ డేనే నామినేషన్స్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఒక 1 వీక్ గ్యాప్ ఇవ్వండయ్యా. గ్యాప్ ఇచ్చి కంటెస్టెంట్స్‌ని వాళ్ళని వాళ్ళు తెలుసుకునే ఛాన్స్ ఇవ్వండి. సో అసలు ఏదీ లేకుండా తెలుసుకోనివ్వకుండా
డైరెక్ట్ నామినేషన్స్ అంటే వాళ్ళేం పాయింట్లు చెప్తారు, దానికి అవతల వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారు, నామినేషన్స్లో వచ్చాక ఆడియన్స్ ఓటింగ్ ఎలా చేస్తారు, వాళ్ళ బిహేవియర్ అనేది తెలియాలి కదా, ఒక వారమైనా పట్టాలి కదా. సో ఏంటో వచ్చినమ్మటే గొడవలు అంటారు, వచ్చినమ్మటే టాస్క్లు అంటారు. కొంచెం రిలాక్స్ అవ్వనియండి ఒక వారమైనా. తర్వాత అంతా మొత్తం ఆగమాగం ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో. మొత్తం గొడవలు అంటారు, టాస్క్లు అంటారు, నాగార్జున గారు అరుస్తారు. ఇవన్నీ వాళ్ళకి మొత్తం ఎలాగంటే మైండ్ అంతా ఆగమాగం అయ్యిద్ది. కనీసం ఈ వారమైనా కొంచెం ప్రశాంతంగా ఉండనిచ్చేటట్టు లేరు. మొదటి రోజు నుంచే అన్నీ, మొదటి రోజే గొడవలు, మొదటి రోజే టాస్కులు, మొదటి రోజే కిచెన్ వర్క్స్, ఇంకా ఇంకేంటి ఇంకా చాలా ఇచ్చారు నాగార్జున గారు. సో ఇవన్నీ ఉన్నాయి. మరి ఈ బ్యాచ్ తట్టుకోగలరో లేదో చూద్దాము. చూస్తుంటే అందరు మంచోళ్ళలాగా కనిపిస్తున్నారు. అసలుకైతే రమ్య గారు రావాల్సింది. రమ్య గారు మరి వైల్డ్ కార్డ్లో తీసుకొస్తారని టాక్ అయితే వినిపిస్తుంది. తను వచ్చుంటే మాత్రం బజ్ వేరేలాగా ఉండేదబ్బా. తను మిస్ అయింది. సో చూద్దాం మరి. ఇక ముందు వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఎంటర్టైనింగ్ వేలో చెప్పబోతున్నా ఈసారి. సో చూద్దాం మరి. ఈరోజు ఎపిసోడ్ అయ్యాక ఇంకా మాట్లాడుకుందాము. అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటా. లైన్లో ఉండండి, టచ్లో ఉండండి. థ్యాంక్ యూ.